మనం చూడొచ్చు. ఇదిగోండి సో విత్తనంకి సంబంధించి కాయ కూడా ఇంత పొడుగు, అంటే 2 అడుగులు, ఆల్మోస్ట్ 2 అడుగులు ఉంది సుమారు. అండ్ విత్తనాలకు సంబంధించి మనం చూసుకోవచ్చు. సో ఈ విత్తనాలు అనేవి ఇలా తీసి డైరెక్ట్గా భూమిలో నాటేయడమే. సో వీటికి నాటినప్పుడు ఏమన్నా వాటర్ వేయాలా? లేదండి, నీళ్ళు పెట్టాలి. ఓకే. ఎన్ని రోజులకు వస్తుంది ఈ మొక్క అనేది? ఇలా ఇది విత్తనంతో వచ్చేసి 6 రోజులకి 7 రోజులకి వచ్చేసిద్దండి. 6 రోజులకి 7 రోజులకి చిగురు వస్తుంది. భూమిలో నాటినాక 7 రోజులకి వచ్చేసిద్ది. 7 రోజులకి వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆ మొక్క నిలబడడానికి? ఆ మొక్క వచ్చినాక మన మహిళ కానీ ఆడిద్దండి. అప్పుడప్పుడు ఏదన్నా ఆడినప్పుడు గుళికలు కొంచెం వాసన చూపిస్తాం ఆ మొక్క కాడ వేస్తే మకిలి కూడా రాదు. ఓకే. విత్తన శుద్ధికి వచ్చేసి సాపు కలుపుకుంటామండి. విత్తన శుద్ధి చేయాలంటే సాపు అవి ఏమేం జాగ్రత్తలు తీసుకుంటాం? సాపు కలుపుకుంటామండి. సాపు విత్తన శుద్ధిది ఒక 10 కిలోలు విత్తనాలు ఉంటే ఒక 100 గ్రాములు, ఒక 150 గ్రాములు సాపు తీసుకొని దాంట్లో వేసేసి కలిపేస్తాం. ఓకే. కలిపేస్తే విత్తన శుద్ధి అయిపోద్ది. సో ఈ విత్తనం అనేది వేశాక మీకు 7 రోజులకి మొక్క వస్తుంది అంటున్నారు కదా. సో ఇది మీరు ఇందాక 6 నెలలు పట్టిద్ది అన్నారు ఒక కాపు రావడానికి. సో ఎన్ని రోజులకి మీకు మొక్క అనేది, అంటే కాయ రావడానికి ఎంత టైం పడుతుంది? 6 నెలలు అండి. మొదటి కాపు 6 నెలలు 6 నెలలకే కాపు పడిద్దండి. 5 నెలలకే పడిద్ది కాపు. 5 నెలలకే పడిద్ది. పడినాక కాయ వచ్చేసి మనకి కాయ పిండి అయినాక ఈ సైజు పిండి అయినాక ఈ 25 రోజులకు వచ్చేసిద్దండి పిండి పడ్డాక. ఈ సన్న పిందె కరెక్ట్గా 25 రోజులకి, నెలకి 25 నుంచి 30 రోజులు లోపు కోతకు వచ్చేసిద్ది. ఓకే. ఇది ఏ నెలలో ఎక్కువ వస్తుంది? ఎక్కువ వచ్చేసి మే నెలలో, ఎండాకాలం, మే జూన్ బాగా దిగుబడి వచ్చే ఋతువు. ఎండాకాలంలో ఎక్కువ ఎండాకాలం నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఎన్ని మంత్స్ ఉంటుంది మరి తర్వాత నుంచి మళ్ళీ చెట్లు ఉంచితే మళ్ళీ కాపు పడిద్దండి. రెండో కాపు వచ్చేసి జూను ఆ మధ్యలో పడిద్దండి రెండో కాపు. అది జూను జూలైలో తెగిపోద్ది.